నిజానికి ఈ వ్రతం నాకంటే కూడా రాఘవే చెప్పి చేస్తున్నాడు కాబట్టి ఈ విషయం నీకింకా తెలియదు కాబట్టి నువ్వు ఒప్పుకుంటే అంత ప్రశాంతంగా జరుగుతుంది. నువ్వేది కావాలంటే అది చేస్తాను. అలేఖ్య, దయచేసి ఈ వ్రతం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగనివ్వు ప్లీజ్. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. సుహాసిని, సుహాసిని, సుహాసిని. ఏం చేస్తున్నావు సుహాసిని? ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేయబోతున్నావు? సుహాసిని, నీతో నేను ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు ఆ భూమి ఎంటర్ అయింది. ప్రతి విషయానికి తనే తలదూరుస్తుంది. ఈ విషయం మాత్రం నాకు అసలు నచ్చట్లేదు. కాబట్టి ఈ విషయంలో నేను ఇంక నీకు ఏ హెల్ప్ చేయలేను. ఏయ్, ఏంటి ఏంటి నువ్వు హెల్ప్ చేసేది? తను బావగారికి భార్య. ఈ విషయం అందరికీ తెలుసు. ప్లీజ్ భూమి, నువ్వు మాట్లాడుకో. అలేఖ్య, ప్లీజ్ అలేఖ్య, ఈ పూజ నేను చేసుకుంటాను. నన్ను అర్థం చేసుకో అలేఖ్య. సుహాసిని, ఏంటిది? నువ్వు తనని బతిమాలాల్సిన అవసరం ఏంటి? నీకు హక్కుంది. ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతంలో బావగారి పక్కన పీటల మీద కూర్చునేది 100% నువ్వే. బావ పక్కన అంటే నా భర్త పక్కన పీటల మీద కూర్చుని వ్రతం చేసేది నేనే. ఆయన ఒక మాట అడుగుతాను సుహాసిని, చెప్పు. బావా నిజంగానే నిన్ను వ్రతంలో కూర్చోమని చెప్తున్నాడని చెప్పావు కదా, ఎందుకు? రేపో మాపో చేస్తావు అనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నోరు మూసుకో భూమి. ఇది నీకు సంబంధం లేని విషయం. ఇది నాకు సంబంధం లేని విషయమా? నేను ఈ ఇంటి కోడల్ని. ఏంటి కోడలివా? నా తర్వాతే నీ స్థానం, అది గుర్తుపెట్టుకో. అరే, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను విను. మా ఇద్దరి తర్వాతే నువ్వు. సుహాసినిని కూడా కలుపుకునే చెప్తున్నాను. మా ఇద్దరి తర్వాతే నువ్వు, అది గుర్తుపెట్టుకో. అంతేకాని వాయిస్ రైజ్ చేయాలనో నీ పెత్తనం చెలాయించాలనో మాత్రం చూడకు. అలేఖ్య, ప్లీజ్ గొడవలొద్దు. నేను చెప్పేది ఒకసారి విను. దయచేసి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు. నా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకోనైనా ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వలేఖ్య. నేను ప్రాధేయపడి అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఎహే ఆపు. అనవసరమైన మాటలు మాట్లాడకు. అవును సుహాసిని, ఒకవేళ నేను నీకు ఆ వ్రతం చేసే ఛాన్స్ ఇచ్చానే అనుకో, నువ్వు పీటల మీద బావ పక్కన కూర్చొని వ్రతం చేసుకునే టైంలో టపి మనిపోవచ్చేమో. అప్పుడు వ్రతం అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా. మరి చచ్చేదానికి పూజలు వ్రతాలు ఇవన్నీ ఎందుకు? సైలెంట్గా ఒక మూలన పడుండక. ఇక కాదు కూడదు అనంటే నా భర్తని నన్ను అక్షంతులేసి ఆశీర్వదించే ఛాన్స్ ఇస్తాను. పోనీ అది వాడుకుంటే వాడుకో. అలేఖ్య,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నోటికి హద్దుండాలి, ఒంటికి భయం ఉండాలి. ఈ రెండూ లేని ఆడది గౌరవాన్ని ఎప్పటికీ పొందలేదు. అసలు నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు అంటావు? నీకెంత ధైర్యం ఉంటే నా మీదే చేయి చేసుకోవడానికి చేయి లేపుతావు.